నూతన సంవత్సరం సందర్భంగా విజయనగరం జిల్లా ప్రజలకు వైసీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో శాంతి సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. 2024 6 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం, మిగిలిన 6 నెలల కాలంలో టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు చూశారన్నారు. నవంబర్, డిసెంబర్ మధ్య భర్త చనిపోతే భార్యకి పింఛన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ గత 6 నెలల కాలంలో ఉన్న ఎంతో మంది లబ్ధిదారులను గాలికే వదిలేశారన్నారు. మరి సుమారుగా ఎన్నికల కాలంలో ఒక 3-4 నెలలు ఎన్నికల కాలం ఉండిపోవడం, తర్వాత కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం ఈ 6 నెలల కాలంగా ఈ ప్రభుత్వ పరిపాలనని ఈ ప్రజలందరూ కూడా చూశారు. ఈ 24వ సంవత్సరంలో గౌరవనీయులు వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏవైతే ప్రభుత్వంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకొచ్చిన తరుణంలో పేద ప్రజల అభివృద్ధి కాంక్షిస్తూ, ముఖ్యంగా రైతాంగం ముందుకు పోవాలి, రైతన్న బాగుండాలని చెప్పి ఆలోచన చేస్తూ, విద్యారంగంలో అనేక సమూలమైన మార్పులు తీసుకొస్తూ, లేదు వైద్య రంగంలో ప్రతి పేదవాడు కూడా నిండు నూరేళ్లు బతకాలని చెప్పి, ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని చెప్పి ఆలోచనతో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకెళ్లడంలో సఫలీకృతం అయ్యామనే విషయాన్ని మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ పిల్లలు విద్యారంగంలో ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్రసంగించే పరిస్థితుల్ని కల్పించిన